దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మనము ఒక చిన్న విషయం నేర్చుకోవడం కొరకు ప్రయత్నించేద్దాం. మన పూర్వీకులు అంటూ ఉంటారండి, చాలామంది చెప్తుంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు. ఏంటంటే అండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. నిజానికి ఆరోగ్యం యొక్క విలువ మనకు అది ఉన్నప్పుడు తెలియదు. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాకేముందిలే అనుకుంటాం. ఎప్పుడైతే కొన్ని ఆరోగ్యాన్ని కోల్పోతామో అప్పుడు దాని విలువ తెలుస్తుంది మనకి. డాక్టర్ గారు అంటారు, బాబు నువ్వు ఏట మాంసం తినకూడదు ఆరోగ్యం కోల్పోయిన తర్వాత, కోడి మాంసం తినకూడదు, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటాడు. అదొక బాధ. రెండోది, శరీరంలో ఏదో ఒక నొప్పి, ఒక బాధ వస్తూ ఉంటుంది. ఒక పక్షంగా శరీరంలో కొన్ని బాధలు, కొన్ని వస్తువులు తినకూడదు అంటూ ఉంటారు. అప్పుడు మనం ఎక్కడ ఏ ఫంక్షన్కో బయటికి వెళ్ళామనుకోండి, మన పక్కన వాళ్ళు అందరూ కూడా చక్కగా బిర్యానీ తినేస్తుంటారు, చికెన్ తింటూ ఉంటారు, మటన్ తింటూ ఉంటారు, కొన్ని స్వీట్లు తింటూ ఉంటారు. ఇంక వాళ్ళు కంచి మేకలా వేస్తూ ఉంటారు మన పక్కన ఉన్న వాళ్ళు. అప్పుడు మనకి ఏడుపు వచ్చేస్తుంటుందండి. ఎందుకంటే రెండు కారణాలు బట్టి ఏడుపు వస్తుంది. ఒకటి, వాళ్ళు తినేస్తున్నారని. రెండు, మనం తినలేకపోతున్నాం. కృంగిపోతుంటాం. అప్పుడు తెలుస్తుంది నిజంగా అప్పుడు బాగుంటే బాగుండు, నేను సరిగ్గా చూసుకోలేదని వెళ్తానే, నా ఆరోగ్యం పాడైపోయింది కాబట్టి నేను సరిగ్గా ఏమీ తినలేకపోతున్నాను. కృంగిపోతాం, కుసించిపోతాం. అంటే ఆరోగ్య విలువ ఉన్నప్పుడు మనకి తెలియదు అనమాట. అయితే దినాన మనం ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకటి, చక్కటి ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటామంట. ఇది బైబిల్ చెప్తున్న విషయాలే. రెండో విషయం ఏంటంటే, మనము సంతోషంగా ఉండటం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటామంటండి. మనము సంతోషంగా ఉండటం వల్ల మనము రోజుకి చక్కటి ఆరోగ్యంగా ఉంటామంట. ఈ మాట ఎక్కడున్నదంటే, సామెతల గ్రంథము 17వ అధ్యాయం మనం 22వ వచనం చదువుకుంటే, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు రోజుకి చక్కగా ఆరోగ్యంగా ఉంటారంట. రోజుకి వాళ్ళకి ఆరోగ్యం పెరుగుతూ ఉంటుందంట. ఎవరైతే ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతుంటారో వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నా సరే ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది, బలహీనలైపోతూ ఉంటారు, రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అంటే ఆహారము తీసుకున్నంత మాత్రాన ఆరోగ్యం ఉండదు. ఎవరికి ఆరోగ్యం ఉంటుందంటే, సంతోషము గల మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారంటండి. అప్పుడు మీరు ప్రశ్న వేస్తారు నాకు, మరి నాయనా నువ్వు బాగా చెప్తున్నావు, నాకు సంతోషంగా ఉండాలని ఉంది, ఆనందంగా ఉండాలని ఉంది, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, అందుకే ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాను మీరు అని చెప్తుంటారు. ఇప్పుడు నాతో కొంతమంది అదే ప్రశ్న వేస్తుంటారు. అయితే గమనించండి, మనం సంతోషంగా ఆరోగ్యంగా అంటే మనం సంతోషంగా ఉండటానికి రీజన్ ఏంటంటే, మన కష్టాలు బాధలు శ్రమలు ఉన్నాయి, అయినా సరే మనము సంతోషంగా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? ఎందుకంటే మనం ఆనందంగా సంతోషంగా ఉంటేనే ఆరోగ్యానికి మూల కారణం అంట. గుర్తుపెట్టుకోండి, మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి పని చేసుకోగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏమైనా సాధించగలుగుతాం. ఆరోగ్యమే లేకపోతే నువ్వేమి చేయలేవు. కాబట్టి మనకు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. మరి నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు అప్పులున్నా, సమస్యలున్నా, బాధలున్నా, ఇంట్లో గొడవలున్నా సరే మనం సంతోషంగా ఉండటానికి ఒక మార్గాన్ని ప్రభు చెప్పాడండి. అదేంటంటే, రెండు విషయాలు మీకు నేను చెప్తాను. కీర్తనలు 16:11లో, జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడుందంటే సంపూర్ణ సంతోషం? మనం సంతోషంగా ఉంటేనే ఆరోగ్య కారణానికి మూల కారణము. గుర్తుపెట్టుకోండి, మంచి ఆహారాలు తీసుకున్నంత మాత్రాన ఆరోగ్యం వచ్చేది కానీ, తీసుకోవాలి తప్పనిసరిగా. కానీ దానికంటే ప్రాముఖ్యమైనదంటండి ఇదిగో, మరి ఆరోగ్యం ఏంటంటే ఇక్కడ చెప్తున్నా, నీ సన్నిధిని ఏముందంట, సంపూర్ణ సంతోషము కలదు. ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, దేవునితో గడుపుతారో, గుర్తుపెట్టుకోండి, సన్నిధి అంటే ఒకటి మందిరం వస్తుంది, ఆదివారము
శుక్రవారం మందిరానికి వెళ్ళటం తప్పనిసరిగా వెళ్ళాలి. దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి అంటే ఒక మందిరంలోనే కాదు గాని నీ గదిలో మందిరం ఉన్నది. నీ రహస్య స్థలము. వ్యక్తిగతంగా దేవునితో ఆరాధించటం, దేవునిని ప్రార్థించటం, వ్యక్తిగతంగా దేవునితో సన్నిధిలో గడిపితే ప్రతిరోజు కూడా నీకు నీవుగా మరి ఒక అరగంట, ఒక గంటో బైబిల్ చదువుకుని ప్రార్థన చేసి నీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడిపితే గనక ఎంత మేలంటే నీకు ఎంత సంతోషం వస్తుందంటే నేను చెప్తున్నాను అనుభవంతో. మరి ఇదిగో చాలా సంతోషాన్ని పొందుకుంటావు. సహజంగా మనలో చాలా మంది కూడా లోకంలో కొనాటిని బట్టి సంతోషంగా ఉంటాం మనం. డబ్బును బట్టి, బంగారమును బట్టి, ఆస్తిని బట్టి, తిండిని బట్టి, మనుషులను బట్టి, బండులను బట్టి, కారులను బట్టి ఇవన్నీ ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది కొన్ని రోజులు మనకి. అవి అయిపోతే సంతోషం ఉండదు. స్నేహితులు ఉంటే సంతోషం, వెళ్ళిపోతే సంతోషం ఉండదు. కొంతమంది మనుషులు మనతో ఉంటే సంతోషం, వాళ్ళు వెళ్ళిపోతే మనకు సంతోషం ఉండదు. కొన్ని వస్తువులు మనతో ఉంటే సంతోషం, వెళ్ళిపోతే మనకు సంతోషం ఉండదు. కానీ ప్రతి దినము కూడా నువ్వు సర్వ సంపూర్ణత కలిగి ఉండాలంటే, అనగా ఆనందంగా నువ్వు ఉండాలంటే, సంతోషంగా నువ్వు ఉండాలంటే, దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో వాళ్ళు సంపూర్ణ సంతోషం ఉన్నదంటండి. అంటే సంతోషములో కూడా లిమిట్ లేదింకా, సంపూర్ణ సంతోషం. ఇది నిజమండి. అందుకే యేసుప్రభు అంతటి వాడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రితో గడిపాడండి. తన తండ్రితో సన్నిధానంలో గడిపాడండి ఆయన. ఈ దినంలో క్రైస్తవులు అనేవారు ఎలా ఉన్నామంటే మనము రహస్యముగా దేవునితో గడిపే విధానాన్ని మర్చిపోతూ ఉన్నామేమో. అందుకే మనము సంతోషాన్ని కోల్పోతున్నాం. మనకు సంతోషము లేదనుకోండి, గుర్తుపెట్టుకోండి, మనం ఆరోగ్యాన్ని కోల్పోతాం. ఆరోగ్యం కోల్పోయిందనుకోండి, ఇంకా అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. డిప్రెషన్ గురైపోతాం, నిరాశ పడిపోతాం, నిస్పృహలోకి వెళ్ళిపోతాం, కృంగిపోతాం. మనం అవసరమైతే మన హెల్త్ అంతా పాడైపోద్ది, డబ్బంతా పాడైపోద్ది, కుటుంబం పాడైపోద్ది. మనం పాడైపోతే మన కుటుంబం అంతా పాడైపోతుంది. కాబట్టి అందుకే చూడండి, ఈ మధ్యకాలంలో చాలా మంది తిరుగుతారు. మరి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోమంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదండి, చేయించుకుంటారా బాబు అని చెప్తారు. ఎందుకు అనుకుంటున్నారు? మీ కుటుంబానికి మంచిది అంటారు. అవేమి కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేవునితో గడిపినట్లయితే గనక సంపూర్ణ సంతోషం ఉన్నదంట. ఆ సంపూర్ణ సంతోషము ద్వారా నీకు ఆరోగ్యం వస్తుందంట అండి. చక్కటి ఆరోగ్యం నీకు వస్తుందంట. నీకు ఆరోగ్యం ఉన్నదనుకో, ఆటోమేటిక్గా అప్పులు, బాధలు, సమస్యలు అనేవి నువ్వే తీరుస్తావు. పక్కలు ఎవరు వచ్చి తీర్చరు. కొంచెం సమయం పడుతుంది. అదన్నీ చెయ్యాలంటే ఫస్ట్ నీకు ఏముండాలి? చక్కటి ఆరోగ్యం ఉండాలి. అది ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. కొంతమందికి ఇదొక చిన్న తేడా తెలుసుకోవట్లేదు. ఆదివారం ఒక్కరోజే గడుపుతారు కొంతమంది, శుక్రవారం ఒక్కరోజే గడుపుతారు కొంతమంది. చాలా తప్పండి. బైబిల్ దాన్ని ఒప్పుకోదు. నువ్వు దేవుని సన్నిధిలో గడపటం అంటే ఒక ఆదివారం మాత్రమే కాదు. ఆదివారం, శుక్రవారం నువ్వు దేనికి వెళ్తా? క్లాసులకి వెళ్తున్నావు నేర్చుకోవడానికి. దైవ సేవకుడు నేర్పిస్తున్నాడు ఎలా బతకాలో. కనుమ 6 రోజులు ఏంటి మరి? 6 రోజులు పక్కన పడేస్తావు బైబిలు? 6 రోజులు దేవునితో గడపవా? నీ మంచం కింద, నీ మంచం పక్కనే, నువ్వు ఒక గదిలో, అవసరమైతే ఆ ఇల్లు లేదని నాకు అంటావా? అవసరమైతే ఏ పొలంలో కూడా నువ్వు గడపచ్చు. యేసుప్రభు పొలాల్లోనే గడిపాడు. యేసుప్రభు కొండల్లోనే గడిపాడు దేవుని సన్నిధిలో. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఉండాలంటే మనం ప్రతిదినము కూడా ఆయన సన్నిధిలో గడపటం నేర్చుకోండి. ఇది మీకు చాలా ఈ 2026లో చాలా చక్కటి అంశం అండి ఇది. ఇది నేర్చుకుంటే మనము కొన్ని బండగా వెళ్ళిపోతుంటాం. కొన్ని ఏవేవో చేస్తూ ఉంటాం. ఈ లోకానుసారంగా చూడండి, ఈ మధ్యకాలంలో ఏవో ఫ్రూట్ తీసుకుంటున్నాం, జాగింగ్లు చేస్తాం, అన్నీ మంచియే. కానీ వాటితో పాటు మీ అందరికీ ఇదిగో దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని నేర్చుకోండి. ఒక 20 నిమిషాలు వాక్యాన్ని చదువుకోవటం, ఒక 30 నిమిషాలు ప్రార్థన చేసుకోవటం, అంతేకాకుండా పాటలు పాడుకోవటం. సంతోషించాలి, ఏడుస్తూ చేయకూడదని మళ్ళా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనేది ఆనందంతో దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు నువ్వు చక్కటిగా ఆనందంగా ఉంటావు. ఆనందంగా ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉంటావు. ఆరోగ్యంగా ఉండటం ద్వారా నువ్వు బాగుంటావు, నీ పక్కవారు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటది. ఈ మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ప్రభువుని కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికి కూడా వందనాలండి. మీ సహోదరుడు దానియేలు.